ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ముఖ్యంగా కొంత మధ్యతరగతి వాళ్ళకి కొంత ఊరటిచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే ఇందులో పెద్దగా ఆశాజనకమైనటువంటి ఇలుగా ఏమీ లేదు. మొదటగా చూస్తే ఇది మనకేంటంటే స్టాండర్డ్ డిడక్షన్ శాలరీ ఎంప్లాయీస్కి సంబంధించి 50,000 దాన్ని కాస్త 75,000 పెంచడం ద్వారా ఒక 30% స్లాబ్లో ఉన్న వాళ్ళకి 7,500 మాత్రమే మనం పెంచినట్టుగా మనకు గమనించవచ్చు. ఇక వివిధ మార్పుల స్లాబులలో వివిధ మార్పులు చేసినప్పటికీ కూడా అది ఒక 10 lakhs లోపు ఉన్నటువంటి శాలరీ ఎంప్లాయీస్కి ఒక 5,000 మాత్రమే బెనిఫిట్ రాగలుగుతుంది. సో ఎబో అంటే ఓవరాల్గా మొత్తం ఈ స్లాబ్లో ఈ డిడక్షన్స్లో మనకు ఉన్నటువంటి ప్రయోజనం ఎంత అంటే మ్యాక్సిమం 17,500 రూపీస్ వచ్చేసి ఆదాయ పన్ను ప్రయోజనం పొందిన పబ్లిక్కి పొందినట్టుగా మనకు తెలుస్తుంది. దీని ద్వారా అంటే మధ్యతరగతి కుటుంబం అంటే 4 కోట్ల మంది మధ్యతరగతి ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఐటీ ఫైల్ చేసే వాళ్ళు కావచ్చు ప్రయోజనం చేకూరుతుంది. దీంట్లో మేజర్గా మనకి ఏంటంటే ఇక ఇది కాకుండా మేజర్గా మనకు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన చట్ట ప్రకారం ఏంటంటే ఒకప్పుడు 10 సంవత్సరాలకు బ్యాక్ వెళ్ళి అసెస్మెంట్ రీఓపెన్ చేసేవాళ్ళు. రీఓపెన్ చేసి హెరాస్మెంట్గా మనకు అనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఈ బడ్జెట్లో మనకి ఏంటంటే 5 years వరకు మాత్రమే లిమిటేషన్ ఇచ్చారు. దీని ద్వారా మేజర్గా ఏంటంటే సో ఆదాయ పన్ను శాఖ నుంచి వెళ్ళి మనకు వచ్చేటువంటి నోటీసెస్కి వేధింపులకి గురి కాకుండా ఒక విధంగా ఉపశమనం కలిగించినట్టు చెప్పవచ్చు మనం. ఎందుకంటే 10 years బ్యాక్ అంటే మన దగ్గర బిల్స్ ఓచర్స్ అవన్నీ ఉండకపోవచ్చు. సో మన అసెస్మెంట్ చేసేటప్పుడు మనకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండకపోవచ్చు. దాంతో మనకేం జరుగుతుంది అంటే సో అసెస్మెంట్ చేసేటప్పుడు కొంత అన్యాయం జరుగుతుంది కొంతమందికి. సో దీన్ని 5 yearsకే లిమిట్ చేయడం ద్వారా ఏమైతే సో వాళ్ళు క్లయింట్స్ కానీ లేకుంటే అసెసి వాళ్ళు కానీ మనకి ఏంటంటే ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా భద్రపరచుకుంటే వాళ్ళు సక్రమంగా ట్యాక్స్ వాళ్ళు కట్టేసుకుంటే యూజ్ఫుల్ అవుతుంది. అంటే ఇది ఏంటంటే ఈ 5 years లిమిటేషన్ పెట్టడం ద్వారా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మనకు వచ్చేటువంటి వేధింపులను మనం గురి కాకుండా చూసే విధంగా ఈ సెక్షన్ ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఏంటంటే ఇవాళ స్థిరాస్తి రంగంలో క్యాపిటల్ గెయిన్స్ని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5%కి క్యాపిటల్ గెయిన్ పర్సెంటేజ్ తగ్గించారు. గతంలో ఇది 20% ఉండే, దాన్ని ఇప్పుడు 12.5% తగ్గించారు. అయితే ఈ తగ్గియడానికి ఏంటంటే మనకు అసెట్ కాస్ట్ని గతంలో ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ప్రకారం ఒక రేటు అంటే గతంలో మనం 2001లో వచ్చేసి 100 రూపీస్ కొనుక్కున్న ప్రాపర్టీ వాల్యూ ఈ రోజున అది 2024కి వచ్చేసరికి ఒక 600 రూపీస్ అవుతుంది. అంటే 6 times పెరిగింది. సో ఇలా మనం కాస్ట్ని పెంచేసుకోవడం ద్వారా మనకు క్యాపిటల్ గెయిన్ తగ్గి 20% ట్యాక్స్ పడేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ని తీసేసి ఓన్లీ 12.5% పర్చేజ్ డాక్యుమెంట్ సేల్ డాక్యుమెంట్ మీద కనుక చూసినట్టయితే పెట్టడం వల్ల ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. దీని ద్వారా అమ్మకాలు కొనుగోలు రియల్ ఎస్టేట్ మీద పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ పడుతుంది. అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ తగ్గినట్టు మనకు రేటు తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ ఓవరాల్గా దీని యొక్క ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోవడం ద్వారా కొందరికి సామాన్యులకు మాత్రం ఖచ్చితంగా ఇది అన్యాయం జరగవచ్చు. ఇది బాగా మార్కెట్ని ఎఫెక్ట్ పడుతుందని నేను చెప్పగలను. ఇంకొకటి మేజర్గా మనం ఏమనుకున్నామంటే జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ కన్స్ట్రక్షన్ రంగం వచ్చేసి చాలా వెనుకబడిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం కొంత ఊతం తగ్గింది. ఇలాంటి క్రమంలో జీఎస్టీ పర్సెంటేజ్ కూడా తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉండే. కానీ అఫోర్డబుల్ హౌజెస్కి 1%, నాన్ అఫోర్డబుల్ హౌజెస్కి 5% చొప్పున ఉండేది. సో మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే కనీసం అన్నిటికీ 1% చేసి ఉంటే ఇవాళ కాస్ట్ కొనే వాళ్ళకు అఫోర్డబుల్ హౌజెస్ అన్నీ కూడా మనకు సామాన్యునికి అందుబాటులో ఉండేవి. 5% ఛార్జ్ చేయడం ద్వారా ఏమవుతుంటే అదనపు భారంగా కస్టమర్లు అదనపు భారంగా పర్చేజ్ చేసి, ఇంకొకటి హౌసింగ్ లోన్స్కి పోయినప్పుడు కూడా హౌసింగ్ లోన్ తీసుకొని 24Bలో ఉన్న సెక్షన్ కూడా కనీసం వాళ్ళు 2 lakhs లిమిట్ నుంచి వెళ్ళి ఒక 4 lakhs వరకు పెంచుతారని ఆశాజనకంగా చూసినాం. అక్కడ కూడా మనకేం జరగలేదు. ఇక రాబోయే రోజుల్లో దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే ఈ డిడక్షన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా సాదాసీదాగా ట్యాక్స్ ఫైల్ చేసేవలసిన పరిస్థితి రాబోతుంది. ఏ డిడక్షన్స్కి ఏ బెనిఫిట్లో నోచుకోకుండా నార్మల్గా వచ్చేసి మనకు ఏంటంటే ఈ బెనిఫిట్స్ అన్నీ తీసేస్తున్నారు. అంటే 80C సెక్షన్ ముట్టుకోలేదు, 80Dని ముట్టుకోలేదు, 80 Chapter 6 ఏ సెక్షన్ ముట్టుకోలేదు. సో 24Bలో ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ మీద పెంచలేదు. దీన్ని చూస్తే మనకి ఏమవుతుంది, కొత్త సిస్టమ్ను మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈ ఎగ్జామ్షన్స్ ఇవన్నీ మెల్లమెల్లగా తీసేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా గతంలో సేమ్ దానికి కూడా ఇండెక్సేషన్ చేసేవాళ్ళం. సో ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు, దానికి కూడా 12.5% వేశారు. సో అంతకుముందు అంటే ఇవన్నీ మనకి ఏం జరుగుతుంది, ఈ లావాదేవీలు అమ్మడం కొనడం అనేది కొంచెం తగ్గవచ్చు, మార్కెట్ని ఇంపాక్ట్ చేయవచ్చు, ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోతే
లేకపోవడం ద్వారా మనకు క్యాపిటల్ గెయిన్ పర్సెంటేజ్ 12.5% తగ్గినప్పటికీ కూడా సో ఇది ప్రతికూల పరిస్థితి చూపెడుతుందని చెప్పగలను. ఇంకా మనకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి కొంచెం రిలీఫ్ ఏంటంటే ఉన్నత విద్యకు సంబంధించి 3% వడ్డీతోటి 10 లక్షల వరకు ఇవ్వడం చాలా హర్షణీయం. ఎంతోమంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. మేము ఇంకొకటి చెప్పాలంటే ఎంఎస్సి సెక్టార్లోకి వచ్చేసి మనకు 10 లక్షల వరకు ఇంతకుముందు వాళ్ళకు ముద్రా లోన్స్ ఇచ్చేది. సో అవి ఇప్పుడు 20 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం మనకు వ్యాపారస్తులకు చిన్న వ్యాపారస్తులకు స్ట్రీట్ వెండర్స్కి వీళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. దాన్ని కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించాలి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ కూడా ఇవ్వాలి. ఇంకా ఫర్దర్గా అభివృద్ధి చేయాలి అంటే ఇన్కమ్ సామాన్యునికి కొంచెం అందుబాటులో ఉండే విధంగా ఉండంటే ఓ 10 లక్షల స్లాబ్ వరకు ట్యాక్స్ లేకుండా పెడితే బాగుండేది అని అనిపించింది. కానీ అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు ఈ బడ్జెట్లో. మొత్తం మీద చూస్తే ఇది ఓవరాల్గా మధ్యతరగతి వారికి కొంత ఊరట, అదేవిధంగా ఉన్నత వర్గాలకి వాళ్ళకి 30% స్లాబ్లో ఉన్న వాళ్ళకైతే ఒక 17,500 వరకు ట్యాక్స్ ప్రయోజనం పొందినట్టుగా చెప్పొచ్చు. కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే పెద్దగా వాళ్ళకి ఏం రాయితీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏం పెట్టలేదు. కానీ 22% వాళ్ళ కార్పొరేట్ ట్యాక్సెస్ని అలానే కంటిన్యూ చేసేయడం వల్ల కొంత ఏమిటంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ రేట్ ఆఫ్ చేయడం కొంతవరకు సమంజసమే. అంటే వాళ్ళకి తెలిసి ఈ బడ్జెట్లో మేజర్గా ఇటు కార్పొరేట్ రంగాన్ని కానీ ఏ రంగాన్ని కానీ ఎక్కడ డేరింగ్ స్టెప్ వేయలేదు. ఎక్కడ కూడా పెద్ద మనకి ఓన్లీ ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అన్ఎంప్లాయ్మెంట్ వాటికి అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప కార్పొరేట్ స్టైల్గా పోయి పెద్దగా మనకు దీని మీద ప్రభావం చూపెట్టదని మాత్రం చెప్పగలను.